మిథున రాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనుకంటే, మీ మాటే మీ బలం, మీ మాటే మీ బలహీనత రెండు కూడా కొంచెం అందుకని ఏం చేయాలి, నోరు అదుపులో ఉంచుకోవాలి. మిథున రాశి వారి గారికి నమస్కారం. ఇది సాధారణ రాశి ఫలితం కంటే ఒక మెట్టు ఎక్కువ అని కూడా చెప్పొచ్చు. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మనం చెప్తున్నాం. ఇది ఏ మాట ఆపుకోవాలో, ఏ మాట చెప్పాలో, ఎక్కడ నోరు తెరిస్తే లాభమో, ఎక్కడ మౌనం పాటిస్తే మంచిదో ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. గురు భగవానుడు 1, శని 10, రాహు 9, కేతు 3, బుధుడు మిథున రాశి అధిపతి. అన్ని రకాలుగా దీని అర్థం ఏంటి, మీ మాటకు శక్తి ఉంది, కానీ అదే మాటకు సమస్య కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త, మాట పొదుపులో ఉంచుకోండి. ఇది ఒకటి మంచిది. తక్కువ మాట విజయాన్ని సాధిస్తుంది. ఉద్యోగస్తుల పనిభారం పెరుగుతుంది. సీనియర్ విశ్లేషణ ఉంటుంది మీ మీద. ఈ నెల వాదనలు వద్దు, చాలా గుర్తుపెట్టుకోండి. కొంతమందికి మీ ఉద్యోగాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి మీ యొక్క తొందరపాటు నిర్ణయంతో. జాగ్రత్తగా ఉండాలి. పనితో సమాధానం ఇవ్వాలి, కానీ మాటలతో సమాధానం ఇవ్వకూడదు. ఈ నెల మాట తక్కువ, పనితో ఎక్కువ చెప్పచ్చు. నూతన ఉద్యోగం ఇంటర్వ్యూలు వస్తాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఛాన్స్ పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అదనపు వివరణ వద్దు, జస్ట్ వాళ్ళు ఏం అడుగుతున్నారో అది చెప్పండి చాలు. ఇక ఇండస్ట్రీ సెక్టార్లో, సర్వీస్ సెక్టార్లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం అని కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్లో డాక్యుమెంటేషన్ ముఖ్యం. మీ మిషనరీస్ అంతా కూడా రిపేర్ చేసుకోవడం లేదా సర్వీస్ చేసుకోవడం అంటే చేయండి. వ్యాపారంలో మాట ఒప్పందాలు ప్రమాదం. ఒకరికొకరు కలిసేటప్పుడు జాగ్రత్త, పార్ట్నర్షిప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రాత లేకుండా ఏ విధమైనటువంటి డీల్ చేయకండి. అన్నీ రాసి పెట్టుకోండి. ఈ నెల కాంట్రాక్ట్ నెల కాబట్టి ఆర్థికంగా పెట్టుబడులు, షేర్ మార్కెట్, న్యూస్ ఆధారిత ట్రేడింగ్ ప్రమాదం. ఏదో ఇన్స్టాలో చూసాము, ఫేస్బుక్లో చూసాము, పెట్టేసాము, నష్టపోయామంటే తప్పు. బాగా రీసెర్చ్ చేసి చేయండి, ఎందుకంటే మార్కెట్ చాలా వాల్టెట్గా ఉంది. విదేశాల్లో జరుగుతున్నటువంటి కరెన్సీ దీనివల్ల చాలా వాల్టెట్గా ఉంది మార్కెట్, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి, కానీ షార్ట్ టర్మ్ ఇంట్రాడే ఫ్యూచర్స్ అంతా ఫ్యూచర్స్ జోలికే వెళ్ళకండి, నష్టపోతారు. ఎవరైనా ఫ్యూచర్స్లో గెలిచాలని చెప్పాలంటే అన్నీ అబద్ధం. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి, మెటల్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఏదైనా డబ్బు దూరం అవుతుంది, లేకపోతే వాళ్ళ షార్ట్ టర్మ్లో చేయడం ఇలా ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. మరి రెగ్యులర్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కస్టమర్స్ ఫ్లో మిశ్రమంగా ఉంటుంది. కొంచెం కొత్త కస్టమర్స్కి కొత్తదనం ఏమైనా చెప్పండి, అన్నీ కలిసి వస్తుంది. విదేశీయ చదువు, విదేశీ ఉద్యోగం చేసేవారికి, అక్కడ ఉద్యోగంలో చాలా ప్రెషర్ అందుతున్నటువంటి వారికి జూలై తర్వాత మీకు ఉపశమనం ఉంటుందని చెప్పచ్చు. ఈ వీసా కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఈ నెల కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వ్యవసాయదారులకి మధ్యవర్తుల మాట నమ్మద్దు, మార్కెట్ ధరలో ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరు పరిశీలన చేసి డిస్కస్ చేసి అమ్మండి.